మన డివిజన్లో ఎప్పుడు కూడా పార్వేట్ టైంలో ఇక్కడ మనం పెట్టుకోవటం, మనందరం కూడా కలుసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఈ 4 సంవత్సరాలు కోవిడ్ కారణం కావచ్చు, కొన్ని కారణాల చేత జరుపుకోలేకపోయాం. మళ్ళా కూడా ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. మన కనకారావు ఆధ్వర్యంలో ఈరోజు ఈ డివిజన్లో ఈ విధంగా అందరూ కూడా పండగ సందర్భంగా సంతోషంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి మనం గుర్తించుకోవాలి, 14-19లో రామరాజ్యం ఉండింది. ఆ రోజు ఏది కావాలన్నా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా ఈ డివిజన్లో చేశాం. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, చాలామంది పనులకు వెళ్ళేవాళ్ళు, డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు. అలాంటి ఏరియాలో మా టైంలో 6,20,00,000 పెట్టి ఈ డివిజన్లో ఉండే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం చేశాం. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 2-3 నెలలు అయిపోతే 5 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా ఒక్క పని జరిగిందా అనేది కూడా మమ్మల్ని అడుగుతున్నా. ఒక్క పని చేశారా ఇక్కడ అడుగుతున్నాను. ఏదైనా కూడా దౌర్జన్యం చేయటం, బెదిరియటం, రౌడీజం చేయటం, లేకపోతే పోలీస్ కేసులు పెట్టడం, ఈ తప్పితే ఏదైనా కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను. దానికోసం అది ఇస్తేనే వస్తామని చెప్పి పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు ఈ ఎమ్మెల్యే. 4 సార్లు గెలిచానంటాడు. అదేవిధంగా ఆయన మంత్రిగా 2 సంవత్సరాలు ఉన్నాడు అంతకుముందు. ఈ పీరియడ్లోనే ఏదైనా కూడా చిత్తశుద్ధి ఉండి ఎవరికైనా పేదవాళ్ళకి పని చేయాలి, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, లేకపోతే ఏదైనా చేయాలి అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి బంధువు అంటాడు, నేరుగా ఇంట్లోకి వెళ్తానంటాడు. 1.5 నుంచి అపాయింట్మెంట్ దొరక్క హైదరాబాద్లో కూర్చోన్నాడు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఈరోజు అప్పుడే చేసి పట్టాలు ఇచ్చి అన్నీ కరెక్ట్ చేసి ఉంటే ఈరోజు ప్రజలకు ఇదిగో నేను చేశాను, ఈ 5 సంవత్సరాలు ఈ పని చేశానని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. మేము గర్వంగా చెప్తున్నాం. 2,600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఈ ఒంగోలు నియోజకవర్గానికి చేశాం. 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన టయానికి 5 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి అభివృద్ధి అనేది ఏం చేయాలనేది పేదల కోసం ఆ రోజు 2,600 కోట్ల పనిచేశాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా కూడా మనం ధైర్యంగా చెప్తున్నాం, ఇదిగో మీ డివిజన్కి పనులు చేశాం, ఇంకా మిగిలిన ఏదైనా ఉంటే మరి మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మేము గర్వంగా చెప్పుకొని మేము తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఎక్కడన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ పని చేశారని చెప్పుకోలేని గతిలో ఈరోజు ఉన్నారని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. ఈరోజు యువత ఉన్నారు, ఎంతోమంది చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఒక్కటికన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఈ రకంగా ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఈరోజు ఉండే గంజాయిలు అలవాటయ్యే పరిస్థితుల్లో మన యువత చెడిపోతుందని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మంత్రి అదేవిధంగా 16 నెలలు జైల్లో ఉండి 16 కేసుల్లో ఉండే ముద్దాయి, అలాంటి అతను ఒక్క అవకాశం అని చెప్తే 151 సీట్లు ఇచ్చారు. మన జనమంతా కూడా నమ్మి ఏదో రాజశేఖర రెడ్డి మీద చేస్తాడు, ఇవన్నీ చూద్దామని చెప్పేసి ఇచ్చారు అవకాశం. ఈయన ఏం చేశాడు? 11 లక్షల కోట్లు ఈరోజు ఈ రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చాడు. అప్పు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు ఒక పండుగ చేసుకోవడానికి అవకాశం ఉందా? ఈరోజు పేదవాడు పండుగ చేసుకుందామంటే ఎక్కడన్నా ఉందా? ఎక్కడ కూడా అన్నీ కూడా నిత్యావసర వస్తువులు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కరెంట్ రేట్లు, ఒకటన్నా లాస్ట్కి చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను కూడా వేసే ఎక్కడా లేని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాగా వ్యవస్థ ఇలాగ అయిపోయింది. 25 సంవత్సరాలు వెనకపోయాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అవతల ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను మళ్ళా వస్తాం, తప్పకుండా మీ అందరినీ కూడా కలుస్తాం. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి ప్రవర్తన వల్ల, సైకో మంత్రి నియంత్రణ వల్ల, ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన వల్ల ఈరోజు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశానికి మద్దతుగా ఇచ్చి తెలుగుదేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈరోజు ఏమైనా ఇలాంటి ప్రభుత్వం పోవాలి, ఇలాంటి రాక్షసుడి పాలన పోవాలి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇద్దరు కంకణం కట్టుకొని ఈరోజు
రేపు ఎలక్షన్లో ఇద్దరు కలిసి దిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకొని తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు రేపు రాబోయే రోజుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి. సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ మళ్ళా ఇదే డయాస్కి తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళా మేము వస్తాం. ఖచ్చితంగా అధికారం ఉంటుంది. మన జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం కలిసి మళ్ళా మన ఈ పార్లమెంట్కి వస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.